Hi everyone, this is Ramseshu. Our topic is inverse trigonometric functions. Okay, inverse trigonometric functions IIT mains point of view లో అడ్వాన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంసెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ రకంగా చూసినా మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. ఒక క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేసేందుకు ఇంపార్టెంట్ లిస్ట్ రాస్తే వాటిల్లో ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ కూడా కంపల్సరీ ఉంటుంది. వాటిల్లో ఈ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం ఒకసారి. రైట్, if sin inverse x plus sin inverse y plus sin inverse z is equals to 3 pi by 2, then find the value of sigma x power 101 plus y power 101 into x power 202 plus y power 202 total divided by x power 303 plus y power 303 into x power 404 plus y power 404. ఇదే అండి మనకి ఇచ్చిన క్వశ్చన్. జనరల్గా ఇటువంటి క్వశ్చన్లు ఇచ్చినప్పుడు దీనికి షార్ట్ కట్ అప్రోచ్, సింపుల్ అప్రోచ్ ఎట్లా అంటే, ఒకసారి ఇచ్చిన క్వశ్చన్ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సైన్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ సైన్ ఇన్వర్స్ వై ప్లస్ సైన్ ఇన్వర్స్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 3 pi by 2 అన్నాడు. అంటే ఈ మూడింటిని కనుక, అంటే ఇన్వర్స్ ఎక్స్ని, ఇన్వర్స్ వైని, ఇన్వర్స్ జెడ్ని మూడింటిని కనుక సమ్ చేస్తే మీకు వచ్చే రిజల్ట్ 270 degrees 3 pi by 2 అంటే. కాబట్టి ఇటువంటి క్వశ్చన్లు వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారంటే, ఈజీగా సాల్వ్ చేయడం కోసం సైన్ ఇన్వర్స్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు పై బై 2 అనుకోండి. అంటే సైన్ ఇన్వర్స్ వైని కూడా పై బై 2 అనుకుంటాను, అలాగే సైన్ ఇన్వర్స్ జెడ్ని కూడా పై బై 2 అనుకుంటాను. సో పై బై 2 ప్లస్ పై బై 2 ప్లస్ పై బై 2 90 ప్లస్ 90 ప్లస్ 90 270 సరిపోయింది. కాబట్టి 90 ప్లస్ 90 ప్లస్ 90 270 వాల్యూ ఏమి డిస్టర్బ్ అవ్వలేదు. అంటే సైన్ ఇన్వర్స్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు పై బై 2 అయితే ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు సైన్ పై బై 2. సైన్ పై బై 2 అంటే ఎంత అండి? 1. ఎక్స్ వాల్యూ 1 వచ్చిందంటే సిమిలర్గా వై కూడా అలాగే 1 వస్తుంది, జెడ్ కూడా అలాగే 1 వస్తుంది. అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు వై ఈజ్ ఈక్వల్స్ టు జెడ్ ఈజ్ ఈక్వల్స్ టు 1. అంటే ఇప్పుడు ఇచ్చిన క్వశ్చన్లో నేను ఎక్స్ బదులు 1, వై బదులు 1, జెడ్ బదులు 1 రీప్లేస్ చేసేయచ్చు. సో రీప్లేస్ చేసేద్దాం. కాబట్టి సిగ్మా ఎక్స్ పవర్ 101 అంటే 1 అండి, 1 ప్లస్ 1 అంటే 2, అలాగే ఎక్స్ పవర్ 202 అంటే 1, 1 ప్లస్ 1 2. అలాగే ఇక్కడ డినామినేటర్ కూడా ఒకసారి చూస్తే 1 ప్లస్ 1 1 ప్లస్ 1 అంటే 2 క్యాన్సిల్ అయిపోయింది, 2 క్యాన్సిల్ అయిపోయింది. అంటే ఇక్కడ మీకు సిగ్మాలో 1 మిగిలిందండి, సిగ్మాలో 1 మిగిలింది. బట్ జనరల్గా నేను చాలామంది దగ్గర అబ్జర్వ్ చేసిన కామన్ మిస్టేక్ ఏంటంటే, ఈ ప్రాబ్లం చేస్తున్నప్పుడు జనరల్గా అడుగుతున్నప్పుడు అందరూ ఫస్ట్ ఆప్ట్ చేసేది 1, కానీ ఈ ప్రాబ్లంకి ఆన్సర్ 3. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సిగ్మా నొటేషన్లో క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఇక్కడ మనకు వచ్చిన ఆన్సర్ సిగ్మా 1 కానీ టోటల్గా 1 కాదు. ఇప్పుడు ఇక్కడ సిగ్మాలో ఎక్స్ కామా వై ఉన్నాయి, కాబట్టి మీరు కనుక ఈ సిగ్మాని ఎక్స్పాండ్ చేశారనుకోండి, ఇలా ఎక్స్ వైలో ఉన్న సిగ్మాని కనుక ఎక్స్పాండ్ చేస్తే ఫస్ట్ ఎక్స్ వై వస్తుంది, తర్వాత ఎక్స్ వై తర్వాత వైజెడ్ వస్తుంది, తర్వాత జెడ్ ఎక్స్ వస్తుంది. అంటే మీకు ఎక్స్ వై కోసం ఒక 1, వైజెడ్ కోసం ఒక 1, జెడ్ ఎక్స్ కోసం ఒక 1. అంటే 1 ప్లస్ 1 ప్లస్ 1, దట్ మీన్స్ యువర్ ఆన్సర్ ఈస్ 3. కాబట్టి ఈ ప్రాబ్లంకి ఆన్సర్ 3 అవుతుందండి. కాబట్టి సిగ్మా నొటేషన్ అన్నది కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. సిగ్మా ఉన్నప్పుడు ఆ రిమైనింగ్ టర్మ్స్ అన్నిటినీ కూడా యాడ్ చేసినప్పుడు వచ్చిందే మీ ఆన్సర్ అవుతుంది. ఇంకొక మోడల్ ఇటువంటి టైప్ ఒకటి చేద్దామండి. రైట్, ఈ క్వశ్చన్ చూద్దామండి. ఇఫ్ కాస్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ కాస్ ఇన్వర్స్ వై ప్లస్ కాస్ ఇన్వర్స్ జెడ్ ఈజ్ ఈక్వల్స్ టు పై, దెన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ ప్లస్ 2xyz ఈజ్ ఈక్వల్స్ టు. ఇందాక ఒక మెథడ్ చెప్పాను మీకు, సో ఆ మెథడ్లో ట్రై చేసి చూద్దాం. సో ఇప్పుడు కాస్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ కాస్ ఇన్వర్స్ వై ప్లస్ కాస్ ఇన్వర్స్ జెడ్ అంటే ఇది పై అని ఇచ్చారు. పై అంటే 180 degrees. 180 degrees అంటే ఇక్కడ ఈక్వల్ పార్ట్స్గా చేద్దాం. 180 అంటే 60 60 60 అంటే కాస్ ఇన్వర్స్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 60 degrees అండి. అంటే π/3 లా కూడా రాయొచ్చు.
కాస్ ఇన్వర్స్ వై కూడా 60 డిగ్రీస్, అంటే కాస్ ఇన్వర్స్ జెడ్ కూడా మీకు 60 డిగ్రీస్, అంటే ఎక్స్ అంటే కాస్ 60 డిగ్రీస్, కాస్ 60 డిగ్రీస్ అంటే 1/2. అలాగే వై అంటే కూడా ఇక్కడ కేసులో కాస్ 60 డిగ్రీస్ 1/2, జెడ్ అంటే కూడా కాస్ 60 డిగ్రీస్ 1/2. వెరీ సింపుల్ అండి. ఇచ్చిన XY ఈ వచ్చిన XYZ వాల్యూస్ తీసుకెళ్ళి క్వశ్చన్లో రీప్లేస్ చేసేద్దాం. కాబట్టి క్వశ్చన్లో కనుక రీప్లేస్ చేస్తే x² ప్లేస్లో 1/2 వేస్తే 1/4 అండి, ప్లస్ y² ప్లేస్లో రాస్తే 1/4, అలాగే z² ప్లేస్లో రాస్తే 1/4 ప్లస్ 2 ఇంటూ 1/2 ఇంటూ x బదులు 1/2, y బదులు 1/2, z బదులు 1/2 అండి. ఈ టూ క్యాన్సిల్, 1/4 ప్లస్ 1/4 ప్లస్ 1/4 ప్లస్ 1/4, 1/4 కనుక యాడ్ చేస్తే వచ్చేది 1 అండి. అంటే మీకు ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ అవుతుంది. దేర్ఫోర్ యువర్ ఆన్సర్ ఈస్ 1. ఎప్పుడైనా ఇటువంటి క్వశ్చన్లు ఇచ్చినప్పుడు ఇలా ట్రై చేయండి. కానీ ఇక్కడ మీరు ఇటువంటివి చేస్తున్నప్పుడు కొంచెం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఆ XYకి సంబంధించి ఏమన్నా పర్టికులర్ ఇంటర్వెల్స్ ఇచ్చి x ఈ వాల్యూకి మధ్యలో ఉంటుంది అని చెప్పినప్పుడు కొంచెం క్వశ్చన్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. దీన్ని షేర్ చేయడం మర్చిపోవద్దు, సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్, ఆల్ ది బెస్ట్.